నిజాన్ని నిజంగానే మాట్లాడుకోవాలి, అబద్ధాన్ని అబద్ధమనే చెప్పుకోవాలి, తప్పుని తప్పనే మాట్లాడుకోవాలి, ఒప్పుని ఒప్పనే మాట్లాడుకోవాలి. అలా లేకపోతే ఇక ఆ తర్వాత జర్నలిజం అనేది చచ్చిపోతుంది. ప్రస్తుతం ఈనాడు జ్యోతి తెలుగుదేశానికి అనుకూలం కోసం వైసీపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంటే, సాక్షి పేరే ఫేసే ఆయనతో ఉంటుంది కాబట్టి అది పార్టీ పత్రిక. కాకపోతే ఇది ప్రధాన పత్రికల్లో టాప్ 2గా ఉంది. వీళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తున్నారు. బీజేపీ వాళ్ళకు ఒక పత్రిక అంటూ లేకపోవడం, టీవీ లేకపోవడంతో ఎదురవుతుంది. ఇదిగో ఒక పేజీ ఫుల్ పేజీ స్టోరీలు. ఏంటది? తూర్పులో తలకిందులు, తలోదారి వెతుక్కుంటున్న కూటమి నేతలు, పార్టీల శ్రేణుల్లో నిస్తేజం. అట్లాగే కూటమిలో వేరుకుంపట్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి సీనియర్లు. రాఫ్తాడ్ నుంచి వరదాపురం సూరి స్వతంత్రంగా పరిపూర్ణానంద స్వామి, ప్రచారానికి శ్రీరామ్ దూరం. కదిర్లు అంటి ముట్టనట్టుగా విష్ణు, పుట్టపర్తిలో టీడీపీకి సహాయ నిరాకరణ. ఇట్లా ఓవరాల్గా టోటల్గా అక్కడ విష్ణు తాను పంతం చేసుకుంటాడు, అదంతా నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఇలాగా ఓవరాల్గా చూస్తే ఇక నిజం అనేటువంటి దాని గురించి చర్చ ఏం లేదు. మనకి నచ్చే విధంగా వార్తలు, ఎదుటి వాళ్ళని దెబ్బతీసే విధంగా వార్తలు అన్నటువంటి రూట్లోనే నడుస్తున్నాయి.